జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అన్నా, దీని అక్క ఏదేమైనా కూడా మన శత్రు దేశాలను ఏదైనా మన భారతదేశం దెబ్బ కొడుతుంది అంటే నాకు ఒక ఊపు వచ్చేది మామూలుగా ఉండదు. పిచ్చ హ్యాపీగా ఉంటుంది ఆ న్యూస్ విన్నా కానీ, ఆ న్యూస్ చదువుతా ఉన్నా, అది మీకు చెప్తా ఉన్నా కానీ దీని అక్క మామూలుగా ఉండదు. వ్యాపారం మళ్ళీ ఉంటుంది. అయితే ఇట్లాంటి న్యూస్ నేను సంతోషపడమే కాదు, మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపెట్టేదానికి ఒక అద్భుతమైన ఒక జబర్దస్త్ న్యూస్ తోటి వచ్చిన ప్రతి ఒక్కరు ఇంకా జాగ్రత్తగా వీడియో ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా వినండి. హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం చెలాయించడానికి చైనా గత కొంతకాలంగా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉండదు. హిందూ మహాసముద్రంలో భారతదేశ ఆధిపత్యం కొనసాగుతుంది. ఆ విషయం మనకందరికి కూడా తెలుసు. అంటే మన ఆధిపత్యాన్ని దెబ్బతీసి చైనా మన మీద పెత్తనం చెలాయించేదానికి ట్రై చేస్తుంది. చూడండి వాళ్ళని ఏం చేయాలో. దీంతో భారత ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి చైనా చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎట్టగా ఉన్నట్టు ట్రై చేస్తారు రకరకాలుగా. మామూలుగా అయితే లేవు వాళ్ళ కసరత్తులు. ఎందుకంటే చైనాకు అరబ్ దేశాల నుంచి ఆయిల్, చమురు దిగుమతులు ఈ హిందూ మహాసముద్రం ద్వారానే జరుగుతాయి. అంతేకాకుండా చైనాకు అత్యంత కీలకమైన ముడి ఖనిజాలు ఆఫ్రికా నుండి చైనాకు ఈ హిందూ మహాసముద్రం ద్వారానే జరుగుతాయి. అంతేకాకుండా యూరప్ దేశాలకు చైనా ఎగుమతులు కూడా ఈ హిందూ మహాసముద్రం ద్వారానే జరుగుతాయి. అంటే హిందూ మహాసముద్రం ద్వారా చైనా యొక్క వ్యాపార వాణిజ్యాలు 80% జరుగుతాయి. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తాందో? అర్థమవుతుందా లేదా? సంవత్సరానికి హిందూ మహాసముద్రం ద్వారా చైనాకు 20,000 నౌకలు రాకపోకలు జరుపుతాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి హిందూ మహాసముద్రము చైనాకు ఎంత ఇంపార్టెంటో. ఒకవేళ హిందూ మహాసముద్రాన్ని మన భారతదేశం కనుక బ్లాక్ చేస్తే ఎట్లుంటుంది? అందుకే చైనా ఏంటంటే భయపడి సచ్చాంది. ఎందుకంటే 80% మొత్తం వాళ్ళ రాకపోకలన్నీ కూడా ఈ హిందూ మహాసముద్రం ద్వారానే జరుగుతాయి. హిందూ మహాసముద్రంలో మన భారతదేశం అమెరికా, జపాను, ఫ్రాన్సు, ఆస్ట్రేలియా దేశాలతో కలిసి పనిచేస్తూ ఉంది. దీంతో భారత్కు చెక్కు పెట్టడానికి హిందూ మహాసముద్ర దేశమైనటువంటి ఈ మాల్దీవులను తన దారిలోకి తెచ్చుకోవాలని చెప్పేసి చైనా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే మాల్దీవుల అధ్యక్షుడైనటువంటి మొహమ్మద్ మిర్జూ సాయంతో ఈ మాల్దీవుల నుండి భారత్ను దూరం చేద్దామని చెప్పేసి చైనా తన ప్రయత్నాలను అయితే ప్రారంభించింది. ఇండియా అవుట్ అనే నినాదాన్ని తీసుకొచ్చింది. దీని గురించి మనకందరికీ కూడా తెలుసు కదా. అయితే కొన్ని నెలల పాటు భారత్కు దూరంగా ఉన్న ఈ మొహమ్మద్ మిర్జూ ఇప్పుడు ఈ చైనా కుటిల బుద్ధిని తెలుసుకొని మళ్ళా భారత్కు దగ్గర అయ్యే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. దీంట్లో ఇంకొక విషయం ఉండదు, నేను నిన్న కూడా చెప్పిన. వాళ్ళ అవసరం కూడా భారత్కి ఎప్పుడైతే దూరమైందో ఈ మాల్దీవ్స్ పుష్కనాయకి వాళ్లకు ఆర్థిక వ్యవస్థ అయితే ఏం అడుగును పడిపోయింది. కనీసం వాళ్ళకి తిండి తిహానాలు అనే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఒకవైపు మన దేశంతో ఎక్కువ ఎగుమతులు కానీ దిగుమతులు కానీ మన దేశం మీద ఆధారపడి ఉంటే, ఇంకొక విషయం ఏంటంటే టూరిజం, మాల్దీవ్స్ యొక్క టూరిజం ఎక్కువ ఆధారపడి ఉండేది వచ్చేసి మన భారతదేశం మీదనే. ఎప్పుడైతే భారతదేశానికి నరేంద్ర మోడీకి మాల్దీవ్స్ ఎప్పుడైతే ఎదురు తిరిగిందో అప్పుడు భారతీయులందరూ కూడా చావు దెబ్బ కొట్టారు మాల్దీవ్స్ని. దెబ్బతంతే పాము సచ్చూరుకునింది. ఊరికే కూడా కాకుండా ఇంకా ఎట్ట చేయాలా, దీని నుంచి ఎట్ట బయటపడాలా? చైనా, పాకిస్తాన్ అనబోతే వాళ్ళు ఒక్కరి బుద్ధిని బయటపెట్టి ఇంకా విషయం నూరిపోతారు, ఇంకా తొక్కుతారు. ఎట్టే మాల్దీవ్స్ని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఓరేనాయన మనకు భారతే మంచిదని చెప్పేసి వచ్చి మళ్ళీ మోడీ కాళ్ళు పట్టుకోసాగినాడు. ఏది, అయ్యా మహాప్రభో మమ్మల్ని కాపాడండి అంట. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఈ మాల్దీవుల దేశం ఒక అతిపెద్ద నిర్ణయం అయితే ఒకటి తీసుకునింది. అది ఏమిటయ్యా అంటే మాల్దీవుల్లోని 28 ద్వీపాలను, అంటే ద్వీపాలు అంటే తెలుసు కదా, చుట్టుపక్కల 4 పక్కల నీళ్లు ఉంటాయి, మధ్యలో భూభాగం ఉంటుంది. అటువంటి ఈ మాల్దీవ్స్కు సంబంధించిన 28 ద్వీపాలను భారత్కి అప్పగించడం. అంటే ఇక నుండి ఈ మాల్దీవులకు చెందిన ఈ 28 ద్వీపాలు మన భారతదేశం ఆధీనంలో ఉంటాయన్నమాట. ఇక భారత్ ఈ 28 మాల్దీవుల ద్వీపాలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ ఒక నావల్ బేస్ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే జరిగితే ఇక హిందూ మహాసముద్రంలో భారత్ అయితే ఇంకా తిరుగుండదు. హిందూ మహాసముద్రంలో చైనా హవా ఇంకా ఎంత మాత్రం కూడా సాగదు. అంటే చైనా పప్పులు ఉడకవు, చైనా ఆటలు సాగవు. ఇది చైనాను మోడీ ప్రభుత్వం కొట్టిన అతి పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎట్లా అది న్యూస్ అదిరిపోలాట్నే ఏ దేశాన్ని అడ్డం పెట్టుకొని ఇండియా అవుట్ అని చెప్పేసి మన దేశాన్ని, మోడీ ప్రభుత్వాన్ని, మోడీని ఏదో బదనాం చేయాలని చెప్పి చూసినారో అదే మాల్దీవ్స్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ చైనాని అయితే చావు దెబ్బ కొట్టబోతున్నాం మనం. అట్లా ఉంటుందన్నమాట మోడీతోని, మామూలుగా ఉండదు. ఈ వీడియోపై
మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. చైనా మన శత్రు దేశం, చైనాకు సంబంధించిన ఉత్పత్తులు ఏవి కొనద్దు. మన శత్రు దేశాలను, మన శత్రువులను మన చావు దెబ్బ కొట్టాలా, దానికి ప్రభుత్వాలే కాదు మనం ప్రజలను కూడా అందులో భాగస్వామ్యం పంచుకోవాలా, దయచేసి అర్థం చేసుకోండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి ఇంట్రెస్టింగ్ న్యూస్ పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.